14వ అధ్యాయములో 8వ వాక్యములో మనము చదువుకున్నటువంటి వాక్య భాగాలు మనమేమున్నాయి అక్కడ? ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి? నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేస్తుచున్నాను, నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలన నీకేమనుగ్రహించబడుతుంది? ఫలము అనుగ్రహించబడుతూ ఉన్నది. హల్లెలూయా! దేవుని వలనే నీకు ఫలము అనుగ్రహించబడుతూనే ఉంటూ ఉన్నది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎప్పుడు బాగా సంతోషంగా ఉంటారు? ప్రారంభ వారంలో, జీతం వచ్చిన వారంలో వాళ్ళ హృదయంలో సంతోషము, ఆనందము పెళ్ళుబుకుతూ ఉంటూ ఉన్నది. కారణం ఏంటంటే వచ్చిన జీతము చేతి నిండా ఉంటుంది. ఆ వారం అంతా కూడా సరుకులు తీసుకొచ్చుకోవడం, ఉన్నాయి కట్టుకోవడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక 2వ వారం 3వ వారం నుంచి వాళ్ళకేమీ సంతోషం, ఆనందము ఉండదు. ఎందుకని? చేతిలో ఏమి లేక. చెప్పాలి, కనబడే డబ్బులు చూడడం లేదు. అందుకని వాళ్ళ జీవితంలో సంతోషము, ఆనందాన్ని కోల్పోతూ వచ్చారు. అయితే దేవుని యొక్క సన్నిధానంలో ఈ సరళ వృక్షము దగ్గర నిలవబడేవారు, ఈ సరళ వృక్షము దగ్గర ప్రార్థన చేసేవారు, అనగా యేసయ్య దగ్గర నిలిచేవారు, యేసయ్యను సమీపించిన వారు వాళ్ళ జీవితాల్లో ఏం కలిగి ఉంటారంటే ఎప్పుడు కూడా వారు ఫలములను కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అజయ్ అన్న సాక్ష్యం చెప్పాడు, అన్నా నా వలన నీకు ఫలము కలుగుచు ఉన్నదని వాగ్దానాన్ని చేతబట్టుకొని ప్రార్థన చేస్తూ వచ్చాను. ఒక్క వారములోనే దేవుడు తనకి 30,000 రూపాయల ఆదాయాన్ని అనుగ్రహింపజేశాడు. ఒక్క వారంలోనే, ఒక్క వారం. ఇది ఎలాగునా అని అంటే ఆయన చెబుతూ వచ్చాడు, నా వలన నీకు ఫలము కలుగును అని చెప్పారు కదా. ఆయన ఏ కాలములోనైనా కానీ ఫలమునిచ్చే సరళ వృక్షము వంటివాడు కదా. అందుకనే ఆయన సన్నిధిలో ప్రతి దినము, ప్రతిరోజు నేను వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటూ వెళుతూ వచ్చాను. దేవుడు ఆయన ఫలము సన్నిధిలో నుంచి నేను పొందుకొని ఉన్నాను. ఆమేన్. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున మనం నేర్చుకోవలసినది ఏమిటయ్యానంటే ఆయన ఫలములు ఇచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు వినాలి, ఆయన ఏమి ఇచ్చేవాడు? ఫలములు ఇచ్చేవాడు. ఇంకొక మాట, యవనస్తులైన బిడ్డలు, ఆయన జ్ఞానం అడిగినా కానీ ఏమిస్తాడు? ఆయన జ్ఞానమును అనుగ్రహింపజేస్తాడు. ఎవరికంటే? అందరికంటే మించిన జ్ఞానము ఇవ్వగలిగిన వాడు. హల్లెలూయా. అందరికంటే నిన్ను హెచ్చుగా ఆశీర్వదించగలిగిన వాడు, అందరికంటే నిన్ను ఉన్నతముగా ఆయన సన్నిధానములో నిలవబెట్టగలిగిన వాడు. ఆయనను అడిగి పొందుకోవాలి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూదిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని వాగ్దానం చేశాడు ఆయన. హల్లెలూయా. ఇంకొక మాట అంటాడు, నన్ను అడుగుము, నా నామమున మీరు ఏమి అడిగిన నేను, చెప్పండి నోరు తెరిచి, ఏమి అడిగిన నేను చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు నువ్వు అడగడం నీ వంతు అయితే ఇచ్చేది ఆయన వంతై ఉంటుంది. హల్లెలూయా. అడిగేవాడు ఎలా అడగాలి? పరిశుద్ధమైన మనసుతో అడగాలి. హల్లెలూయా. అడిగేవాడు ఏ రీతిగా అడగాలి? దేవుని సన్నిధానములో తన హృదయాన్ని పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకొని, పాపము తొలగింపజేసుకొని, పాపము దూరము చేసుకొని ఆయన పాదాల చెంత నువ్వు అడిగినప్పుడు ఆయన సమస్తమును కూడా అనుగ్రహింప చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా చెప్పాను నేను మీకు, ఎవరు ఆయన సన్నిధానములో నుంచి ఫలములు పొందుకుంటారనంటే విశ్వాసము కలిగి ఎవరైతే దేవుని సన్నిధానములో జీవిస్తారో వాళ్ళ జీవితంలో ఏం పొందుకుంటారు?
ఫలములను పొందుకుంటారు. హల్లెలూయా. విశ్వాసం అంటే ఆయన సన్నిధికి వచ్చువాడు ఆయన ఉన్నాడని విశ్వసించవలెను కదా. అది మొదటి పాయింట్. రెండవదిగా చెప్పాను, ఎవరిలో అయితే దేవుడు నిలిచి ఉంటాడో, ఎవరు ఆయనలో నిలిచి ఉంటారో వాళ్ళు ఎలా ఫలిస్తారు? బహుగా ఫలిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా, ఊట యొద్ద ఎవరైతే నిలిచి ఉంటారో వారు ఏం చేస్తారు? ఫలించదు. ఎలా ఫలిస్తారు? గోడలు ఎక్కి వ్యాపించగలిగినంతగా ఫలించగలుగుతారు. యేసేపు ఫలించేడు కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ. అతని కొమ్మలు ఎక్కడికి ఎక్కి వ్యాపించాయి? గోడలు ఎక్కి వ్యాపించగలుగుతూ వచ్చాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీ యోరన నన్ను నాటిదివా. పాడాలందరూ. జీవజలముల చప్పట్లు. నీ యోరన నన్ను నాటిదివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా. పాడాలి. చప్పట్లు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా. నా జీవిత ధన్యతై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నాలుగో పాయింట్ ఏమిటనంటే, శత్రువును గురించినటువంటి భయం లేకపోతే నీ జీవితంలో నువ్వేం చేస్తావంటే ఫలించుదువుగాక. ఎక్కువ తగ్గించు లైట్గా. దేవునికి మహిమ కలుగునుగాక. బాగా వినాలి. ఎవరిని గురించినట్టు భయం లేకుండా పోవాలి? నోరు తెరవాలి. శత్రువుని గురించి భయము ఉండకూడదా? అసలు శత్రువు అంటేనే చెప్పరే, శత్రువు అంటేనే ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది కదా. శత్రువు అంటేనే వణుకు పుడుతుంది కదా. శత్రువు అంటేనే మనసులో అదో రకమైనటువంటి భీతి కలుగుతుంది కదా. మరి శత్రువుకు భయపడకపోవడం ఏమిటి? దేవుని యొక్క వాక్యము ఈ రోజున మనతో ఆ వాక్యమే మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. ఎవరికి భయపడకూడదు? శత్రువుకు భయపడకూడదట. లోకములో ఉన్నటువంటి మనుషులకైతే లోకములో ఉన్న విధానాల్లో కొనసాగించబడుతున్న వారికి శత్రువు అంటే భయమే, శత్రువు అంటే వణుకు, శత్రువు అంటే భీతి, శత్రువు అంటే కలవరమే. కానీ దేవుని బిడ్డలకట కలవరం అనేది ఉండకూడదట. హల్లెలూయా. దేవుని బిడ్డలకి కలవరము, భయము, ఈ వణుకు అనేది ఉండకూడదు. ఎందుకు అనంటే శత్రువుకు మించినటువంటి బలమును అనుగ్రహింప చేయగలిగిన వాడు మన ప్రభువు. హల్లెలూయా. శత్రువు కంటే మనలను బలపరచగలిగిన దేవుడు మన గొప్ప దేవుడై ఉన్నాడు. అందుకని ఎవరికి భయపడకూడదు?
శత్రువుకి భయపడకుండా ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానంలో జీవించగలుగుతావో దేవుడు నిన్నట ఏం చేస్తాడంటే ఫలింపజేస్తాడు. ఒకసారి దేవుని ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్న హిజ్కియా రాజు, ఆయన పరిపాలనలో జరిగినది ఏమిటంటే అస్సురు రాజు వచ్చాడు. అస్సురు రాజు వచ్చి దేశమంతటిని చుట్టుముట్టడించాడు. దేశము చుట్టూ తన యొక్క సైన్య సమూహాలను ఆయన మోహరింపజేశాడు. చేస్తే ఒక వర్తమానం పంపాడు. హిజ్కియా రాజా, నేను మీ దేశం మీదకి వస్తూ ఉన్నాను. మీ దేశాన్ని నేను నాశనం చేయబోతూ ఉన్నాను. నా చేతుల్లో నుంచి ఎవడు విడిపించేవాడు, కాపాడేవాడు ఎవడు లేడు. నువ్వు అనుకుంటున్నావేమో మీ దేవుని నిన్ను నమ్ముకొని మోసపోతున్నావేమో, కానీ నేను ఏ దేశం మీదకి వెళ్ళినా ఆ దేశాన్ని నాశనం చేశాను. ఆ దేశ దేవులను నాశనం చేశాను. ఆ దేశ ప్రజలను నాశనం చేస్తూ వచ్చాను. ఆ దేశాన్ని కొల్లగొట్టి నేను తీసుకొని వెళ్ళిపోయాను, బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయాను. గనుక నీవు కూడా నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి పరాక్రమములు పలికాడు. ఆ తదుపరి హిజ్కియా రాజు దేవుని యొక్క సన్నిధానంలో వారు పంపించిన వర్తమానం, వాళ్ళు పంపించినటువంటి ఆ చీటి తీసుకొని పరిగెత్తుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి మీరు? ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రభు పాదాల చెంత ఆ యొక్క పంపించినటువంటి వర్తమానము, ఆ చీటి ఉంది కదా, ఆ విప్పి దాని దేవుని సన్నిధానములో పరిచి ప్రభు సన్నిధానములో ప్రార్థన చేస్తూ వచ్చాడట. ఆమేన్. ప్రార్థన చేస్తే బాగా వినండి, దేవుడు తన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేయడానికి, ప్రభువా నీకంటే శక్తి కలిగిన వాడు ఎవడూ లేడు, మా దగ్గర శక్తి బలమేమీ లేదు అని చెప్పి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన పరాక్రమమును, ఆయన చేసే క్రియలను దేవుని సన్నిధానంలో తెలియజెప్పి ఆయనను ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయం అది. బాగా గమనించండి, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా బెదిరిపోయారు, అదిరిపోయారు. ఏ ఒక్కరిలో కూడా ధైర్యము లేదు. ఎందుకనంటే చుట్టూ ఉన్న శత్రు సమూహాన్ని చూసి గడగడలాడిపోతూ ఉన్నారు. ఆ సమయంలో ప్రభు అయినటువంటి దేవుడు, బాగా వినండి, యెషయా ప్రవక్తకు ఆయన ప్రత్యక్షమయ్యి హిజ్కియా రాజుకు ఒక వర్తమానమును పంపించాడు. ఏంటయ్యా వర్తమానం అంటే, రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 29వ వాక్యం. మరియు యెషయా చెప్పినది ఏమనగా, హిజ్కియా నీకిదే సూచనయగును, నీకు ఇదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యమును, ఈ సంవత్సరము దానంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును, దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తు చేలు కొయ్యుదురు. మీరు విత్తనములను విత్తి చేనులను కోయుదురు. ద్రాక్ష తోటలను నాటి వాటి ఫలము అనుభవించుదురు. వాటి ఫలములను అనుభవింతురు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాలి. గట్టిగా, సరిపోలేదు. హల్లెలూయా. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? తలలు పైకి చూడండి, నా వైపు చూడండి.
ఇక్కడ యుద్ధమును గురించి మాట్లాడుతూ ఉన్నారు. శత్రు సైన్య సమూహము చుట్టూ మోహరించారు. ఒకవైపేమో అశ్షూరు పరాక్రమం చేస్తున్నాడు. రేయ్, నీ దేవుడు ఏం చేయలేడు, నీ బలము చాలదు, నీ శక్తి చాలదు, నువ్వు నా చేతిలో ఓడిపోతావు, నీ ప్రజలను నేను చెరకు తీసుకొని వెళ్ళిపోతాను, ఈ దేశము నాదే సొంతమైపోతుంది అని ఎన్నో పరాక్రమములు వీడు చేస్తూ ఉన్నాడు. చేసేటప్పుడు దేవుడు ఏం మాట్లాడాలి? నా వైపు చూస్తున్నారా? దేవుడు ఏం మాట్లాడాలి? హిజ్కియా, నువ్వు భయపడొద్దు, నేను యుద్ధంలో నీకు తోడుగా ఉంటా, లేకపోతే నా దేవదూతల సైన్య సమూహాన్ని పంపిస్తాను అని దేవుడు మాట్లాడాలి కదా. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే పంట పొలాలను గురించి మాట్లాడుతున్నాడు. పంట పొలంలో ఉన్నటువంటి ఫలాలను గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఏమిటి ఆ మాటని మనం చూస్తే ఆయన చెప్పిన మాట ఏంటి? నా ప్రియ దేవుని బిడ్డారా, మీకు ఇదే సూచన. ఏమిటి ఆ సూచన? ఒకవైపు యుద్ధము చేయాలని శత్రు సైన్య సమూహం నిలబడుకొని ఉంటే, ఒకవైపు ఇశ్రాయేలు ప్రజలు కలవరపడి భయపడి వాళ్ళందరూ కూడా చేతులు కట్టుకొని మన వల్ల కాదు, మన చేత కాదు అని వణుకుపోతూ ఉంటే, దేవుడిచ్చినటువంటి వాగ్దానము, దేవుడిచ్చిన సూచన ఏమిటి అని అంటే ఒకే మాట చెబుతున్నాడు. ఈ సంవత్సరము పంట దానంతటా అదే పండునుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరము పంట దానంతటా అదే పండుచుంది. రెండవదిగా అంటాడు, రెండవ సంవత్సరం కూడా ఎలా పండుతుంది అని అంటే, ఇలా చూడండి దాని యొక్క వ్యాఖ్యానం ఎలా ఉన్నది అని అంటే, మొదటి సంవత్సరం పండినటువంటి ఆ పంట ద్వారా రాలిన గింజలు, విత్తనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పొలములో రాలిపోయినప్పుడట, రెండవ సంవత్సరం విత్తనాలు వేయకుండా, భూమిని దున్నకుండా, రెండవ సంవత్సరం దానంతటా అది రెండవ పంట పండునుగాక. ఈ రెండు సూచనలు చెప్పాడు. మూడవదిగా అంటాడు, మూడవ సంవత్సరంలో అనగా మూడవ పంట ఎలా వస్తుంది అని అంటే, అప్పుడు నీవు పొలానికి వెళతారు. మీరు ఏం చేస్తారు? విత్తనములను విత్తుతారు, పొలములను దున్నుతారు. ఆ తర్వాత ద్రాక్ష తోటలకు వెళతారు. తర్వాత ద్రాక్ష తోటలు నాటి ఆ తర్వాత మీరు వాటి యొక్క ఫలములను అనుభవించుదరు. హల్లెలూయా. ఏనంటాడు? కాదయ్యా, యుద్ధాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉంటే, యుద్ధమును గురించి నేను మొరపెడుతూ ఉంటే, యుద్ధాన్ని గురించి ఎలా చేయాలా, శత్రువును ఎలా తరమాలా, ఏ విధంగా వీళ్ళను మా యుద్ధ నుంచి పారదోలాలి, ఏ విధంగా వాళ్ళతో నేను యుద్ధము చేయగలిగిన ఆలోచన ఏమైనా చెబుతావేమో అని నేను ప్రార్థన చేస్తూ ఉంటే, ఆయన ఇచ్చే సమాధానం ఏమిటి? ఆయన ఇచ్చే సమాధానం ఏంటి? నా ప్రియ దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. మీ పొలాలు మంచిగా పంటలు పండుతాయి అంటాడు. హల్లెలూయా. మొదటి సంవత్సరం నీ పంట బాగా పండుతుంది అంటాడు. రెండవ సంవత్సరం నీ పంట బాగా పండుతుంది అంటాడు. మూడవ సంవత్సరం నిర్భయముగా, ఎవరి భయము లేకోకుండా నీవు పంటలను పండిస్తావు అని చెప్పాడు. అంటే అర్థం ఏమిటో తెలుసునా? దీనికి అర్థం బాగా గమనించండి. యుద్ధములు జరగడం ప్రారంభమైతే వినండి, ప్రజలు ఆ గ్రామములో లేకపోతే ఆ పట్టణములో నివాసము చేయలేరు. ఎందుకనంటే శత్రువు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు చుట్టూ ముట్టడిస్తాడో, ఎప్పుడు నాశనం చేస్తాడో తెలియదు. అందుకని ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకొని ఆ రోజుల్లో ఎలా అయిపోయారనంటే, చెట్లకు, పుట్టలకి, గుట్టలకి, లోయలలో వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే దాగుకొనేవారు. అంటే వేసుకున్న పంటలు కూడా నాశనమైపోయేటివి. పంటలు చేతికి వచ్చేటివి కాదు. తినడానికి తిండి, ఆహారము లేదు. నివాసము చేయడానికి గృహములు లేవు వాళ్ళకి. ఎందుకంటే యుద్ధాలు ప్రారంభమైతే ఎక్కడ కూడా నివాసము చేయలేని పరిస్థితి, ప్రశాంతంగా ఉండలేనటువంటి పరిస్థితిగా మారిపోయింది వాళ్ళకి. అందుకని దేవుడు అంటాడు, భయపడవద్దు, శత్రువుని జోలికి రాడు.
హల్లెలూయా. శత్రువు నిన్ను సమీపించడు. మీరేసుకున్న పొలాలున్నాయే, మీరేసుకున్న పంటలున్నాయే, అవి మంచిగా పండునుగాక. హల్లెలూయా. ఈ రోజున శత్రువు కనబడితే భయము కలుగుతూ ఉన్నది. శత్రువు కనబడితే వణుకు పుట్టిపోతూ ఉన్నది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులలో తన ప్రజలు పారిపోతూ ఉన్నారు. అలాంటి ప్రజలకు దేవుడు ఇస్తాడు వాగ్దానము. ఏమని? మీ పంటలు మీకు పండుతాయి. ఆమేన్. నువ్వు వేసిన ఏ పంట కూడా నాశనము కాదు. ఈ రోజున బాగా వినండి, కన్నీళ్లతో ఏ విత్తనమైతే విత్తావో దేవుని సన్నిధానములో, కన్నీళ్లతో ఏ ప్రార్థన అయితే చేశావో ఆ పంట నీ ఎదుట సమృద్ధిగా పండునుగాక. అయ్యా, సమస్యల నుంచి విడుదల పొందాలి, నా బాధల నుంచి విడుదల పొందాలి, ఈ అవమానాల నుంచి విడుదల పొందాలి అని దేవుని సన్నిధానములో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ వచ్చావే, ఆ కన్నీళ్ళ పంట నీకు సంతోషగానములతో, హల్లెలూయా, పనలు మోసుకుంటూ సంతోషగానముతో మోసుకుంటూ నీ ఇంటికి నీవు తిరిగి వస్తావు. ఇది దేవుడు నీకు చెబుతున్నటువంటి వాగ్దానం. హిజ్కియా, నువ్వు భయపడవద్దు. నువ్వు విడిచిన కన్నీళ్ళు, నువ్వు రాల్చిన ఆ కన్నీళ్ళ బాధ నేను చూశాను గనుక నీ పరిపాలన కాలములో ఏమాత్రము కూడా నువ్వు భయపడవలసిన అవసరము లేదు. ఆయన సూచనలు వారికి అనుగ్రహింపచేస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యుద్ధాలు జరిగితే ఆ దేశంలో ఉన్న ప్రజలు నెమ్మదిగా బ్రతకలేరు, నెమ్మదిగా జీవించలేరు. అందుకని దేవుడు వాగ్దానం చేశాడు, మీ పొలాలు చక్కగా పంటలు పండుతాయి, వాటి ఫలములను మీరు అనుభవిస్తారు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మా ఊరి దగ్గర ఓ చిన్న గ్రామం, హనుమంతుగుండము అనేది ఓ ప్రాంతం. అది ఓ చిన్న గ్రామం. ఫ్యాక్షన్ మొదలైపోయింది. అటువైపు ఉన్నవారు, ఇటువైపు ఉన్నవారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఇంటిలో 7 మంది అన్నదమ్ములు ఉన్నారు, ఈ ఇంటిలో 7 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఈ ఫ్యాక్షన్ వల్ల అటువైపు 6 మంది చనిపోయినారు, ఇటువైపు 6 మంది చనిపోయినారు. ఆ ఇంటిలో ఒకరే మిగిలారు, ఈ ఇంటిలో ఒకరే మిగిలారు. వాళ్ళ పొలాలు చాలా వందల సంఖ్యల్లో వాళ్ళ పొలాలు ఉన్నాయి. అన్నీ బీడు భూములుగా మారిపోయినాయి. పెద్ద పెద్ద చెట్లు మొలచిపోయినాయి. బాగా గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ ఇంటిలో నుంచి రామిరెడ్డి అని నా క్లాస్మేట్ వచ్చేవాడు. 8th క్లాస్ చదువుతూ ఉన్నాం. ఆ సమయంలో శత్రువు వాళ్ళతో పాటు వచ్చేటప్పుడు దొరికారు. శత్రువును చంపేశారు. రక్తం అంతా కూడా చొక్కాకి అయిపోయింది. వాడు నాతో పాటు వచ్చి స్కూల్లోకి ఆ రక్తపు మరకలతో వచ్చి కూర్చొని ఉన్నాడు. టీచర్ చూసి, రే ఏంట్రా రక్తం మరకలు అంటే, ఏమి లేదు, మా మీదకి వచ్చాడు శత్రువు, వాడు దొరికాడు, అక్కడ మేము వాడిని చంపేసినాం అని చెప్పేసేసి ప్రశాంతంగా వచ్చి క్లాసులో కూర్చొని ఉన్నాడు. అంటే ఫ్యాక్షన్ ఎంతగా, యుద్ధము అనేది ఎంత భయంకరంగా ఉంటుందని అంటే అంత భయంకరంగా ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. నేను అడిగినాను, బాయ్ రామిరెడ్డి, ఆ రక్తాన్ని చూసినప్పుడు చంపేటప్పుడు భయం లేదరా నీకు అని అడిగితే, భయమే ఉందిరా, మనుషుల ఆవేశము, మనుషులో అసూయ, మనుషులో కోపం, మమ్మల్ని చంపినారన్నటువంటి బాధ మాకు ఎక్కువైపోయి ఇంకా వాడిని నరికేసి వచ్చేసినాం. 8th క్లాస్ అబ్బాయి, నేను ఇప్పుడు 8th క్లాసే చదువుతూ ఉన్నాను. అంటే యుద్ధము అనేది ఏం చేస్తుందంటే మనుషులకు ఆహారం లేకుండా చేస్తుంది. యుద్ధము అనేది ఏం చేస్తుందంటే కరువును తీసుకొచ్చి పెడుతుంది. యుద్ధము అనేది ఏం చేస్తుందంటే మనుషునికి సమాధానము లేకుండా చేస్తుంది. ఈ రోజున కుటుంబాలలో ఏ యుద్ధాలు ప్రారంభమైనాయి? బాగా వినండి, భార్య భర్తల మధ్యలో యుద్ధాలు ప్రారంభమైనాయి. ఎందుకు ప్రారంభమైనాయి? ఆహారం లేకుండా చేస్తాయి.
యుద్ధము ప్రారంభించింది సాతానుడు. ఎందుకు? నా ప్రియ దేవుని బిడ్డారా, సమాధానము లేకుండా చేస్తాడు సాతానుడు. అందుకనే ఆ యుద్ధములన్నిటిని నువ్వు జయించాలంటే, యుద్ధములు లేకుండా ఉండాలంటే ఆయన సన్నిధానములో మంచిగా బ్రతుకుదువుగాక. ఆయన పాదాలు పట్టుకొని భార్య భర్తలు ప్రార్థన చేసుకొని, అయ్యా ఈ కుటుంబంలో చెలరేగుతున్న ఈ యుద్ధాలు, కుటుంబంలో చెలరేగుతున్న అసమాధానం, సాతానుడు తీసుకొని వచ్చినటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులను మాలో నుంచి తొలగించు అని దేవుని సన్నిధానములో నువ్వు ప్రార్థన చేసుకుంటే ప్రభు అంటాడు, మొదటి పంట నీవు అనుభవిస్తావు, రెండవ పంట నువ్వు అనుభవిస్తావు, మూడవ పంట కూడా నిర్భయముగా ఎలా చేస్తావంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నీ పంటలను పండించుకొని నీవు జీవించుదువుగాక. ఈ వాగ్దానమును దేవుడు చేశాడు. 35వ వాక్యంలోనికి వచ్చేసరికి ఏం జరిగిందో తెలిసిన, ఒక్క దేవదూత వెళ్ళి ఎన్ని లక్షల మందిని చంపేసింది? 1,85,000 మందిని చంపేసింది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎన్ని లక్షల మందిని? 1,80,000 మందిని ఒక్క దేవదూత వచ్చి చంపేసేసి తెల్లవారేసరికి మృత కళేబరములైనారట వాళ్ళు. రే బాబులే అని అంటే ఒక్కడు లెగటం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువుని గురించి భయం తొలగిపోయింది అతనికి. ఎవరికి? హిజ్కియా రాజుకి. ఎందుకనంటే దేవుడే తన దూతను పంపించి 1,85,000 మందిని ఒక్క రాత్రి పూటనే చంపివేసేసరికి తెల్లవారిన తర్వాత ఇక శత్రువు ఆ ప్రాంతంలో లేకుండా, అస్సురు రాజు ఆ ప్రాంతంలో లేకుండా ఏ దారినైతే వచ్చాడో ఆ దారిన తిరిగి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము. చప్పటి గట్టిగా పాడాలి. నూతన క్రియను చేయుచున్నానని నీవు సుఖ సౌఖ్యము కాగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారి. చప్పట్లు ప్రైజులు. నా అరణ్య రోదన కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తి యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగి పోయనే. ఆ జల ప్రేమ కృపా సత్య గట్టిగా చెప్పట్లు. సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా.
చెప్పాలి హల్లెలూయా. బాగా గమనించండి, శత్రువును గురించినటువంటి భయం అతనిలో నుంచి తొలగిపోయింది. ఎందుకనంటే ఎన్ని వేల మందిని చంపాడు దేవుడు? 1,80,000 మందిని ఒక్కసారిగా దేవుడు తన దేవదూతను పంపించి ఆ రాత్రికాల సమయంలోనే హతమార్చాడు. బాగా గమనించండి. నువ్వు అనుకుంటున్నావు ఏమన్నా తెలుసునా? ఎంత శత్రువు నీ మీద దాడి చేసినా, పాఠం బాగా వినండి, శత్రువు నీ మీద ఎంత దాడి చేసినా, ఎంత బీభత్సానికి నిన్ను గురి చేసినా మన దేవుడు చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను విడవను ఎడబాయను అని వాగ్దానము చేసి నీ చెయ్యి పట్టుకొని మరింతగా ఆయన నడిపించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఐదవదిగా ఏంటో తెలుసునా? బాగా వినండి. నీతిమంతులుగా మీరు బ్రతికితే మీరు ఫలిస్తారంతే. హల్లెలూయా. ఫలం ఎలా వస్తుంది? ఎలా బ్రతకాలి? నీతిమంతులుగా బ్రతికితే మీరు ఫలిస్తారు. చదవండి, కీర్తనలు 58వ అధ్యాయము 11వ వాక్యం. కీర్తనలు 'నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు', నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. దేవునికి మహిమ కలుగునుగాక. తలలు పైకెత్తండి, చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ట్రబుల్ తగ్గించుకో. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చూడండి, నిశ్చయముగా నీతిమంతులకు ఏం కలుగుతుందంట? ఫలము కలుగును. అంటే ఎలా బ్రతికితే మనకు ఫలం వస్తుంది? నీతిమంతురాలుగా బ్రతికితే నీకు ఫలం వస్తుంది. ఇక్కడ చూడండి బ్రదర్స్, నీతిమంతుడుగా నువ్వు బ్రతికితే నీకు ఫలం వస్తుంది. నువ్వు నీతిమంతురాలుగా, నీవు నీతిమంతుడుగా ఎప్పుడైతే దేవుని సన్నిధానములో జీవిస్తారో అప్పుడు దేవుని యొక్క సన్నిధానములో ఏమనుగ్రహించబడుతుంది? ఫలము అనుగ్రహించబడుతుంది. నీతిమంతులకు దేవుడు తప్పనిసరిగా తీర్పు తీరుస్తాడు. అంటే నీతిమంతుల పక్షాన నిలిచే దేవుడు, నీతిమంతుల పక్షాన నిలిచి యుద్ధము చేసే దేవుడు, నీతిమంతుల పక్షాన నిలిచి కార్యములను చేసే దేవుడు ఆయన. అందుకని మనం ఎలా బ్రతకాలి? మనం నీతిమంతులుగా బ్రతకాలి, జీవించాలి. అసలు మనం నీతిమంతులుగా ఎలా మారాము? దాన ధర్మాలు చేస్తే నీతిమంతులుగా మారామా? ధర్మసత్రాలు కట్టించడం వల్ల నీతిమంతులుగా మారామా? వస్త్ర దానము చేయడం వల్ల నీతిమంతులుగా మారామా? అన్నదానము చేయడం వల్ల నీతిమంతులుగా మారామా? మనం ఎలాగూ నీతిమంతులుగా మారాము? యేసయ్య రక్తము ద్వారా కడగబడము ద్వారా మనము నీతిమంతులుగా మారాము. యేసయ్య రక్తము ప్రతి పాపముల నుండి విడుదల కలిగించింది. యేసయ్య రక్తము ప్రతి మాలిన్యము నుండి మనలను తప్పించి, మనలను విడిపించి ఆయన పరిశుద్ధమైన జీవితం చేయడానికి ఆయన రక్తము మనకు సహాయపడుతూ వచ్చి ఉన్నది. హల్లెలూయా. మరి నీతిమంతులుగా మారామంటే ఎలా మారాము మనము? కలువరి శిలువలో యేసయ్య నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించడం వలన, ఆ రక్తం వలన మన పాపముల నుంచి, మన శాపముల నుంచి విడుదల కలుగు చేసి నీతిమంతులుగా మార్చి ఉన్నది. హల్లెలూయా. అందుకని ఇప్పుడు నీతిమంతులుగా ఎవరైతే జీవిస్తారో ఆ నీతిమంతులకు ఆయన ఏం చేస్తాడట? ఫలములను అనుగ్రహింపజేస్తాడు. చాలామంది అనే మాట ఏంటి? నీతిమంతులుగా బ్రతకాలంటే, నీతిమంతులుగా జీవించాలంటే ఈ లోకంలో చాలా కష్టము అని చెబుతారు. కాదు, నువ్వు నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా బ్రతకడం ప్రారంభమైతే నీకు రావలసిన ఫలము ఎక్కడ ఆగిపోదు.
అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 21వ వాక్యం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 21వ వాక్యం. కీడు పాపులను తరుమును, నీతి మంతులకట, చూడండి, నీతి మంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. తలలు పైకెత్తడండి. నీతిమంతులకు దేవుడు ఏమి ప్రతిఫలముగా ఇచ్చాడు? మేలు. అంటే నీతిమంతులకు ఆయన ఆశీర్వాదమును అనుగ్రహింపజేస్తూ వచ్చాడు. నీతిమంతుని తల మీదకి ఏమొస్తుంది? బ్రదర్స్ చెప్పరే గట్టిగా, ఆశీర్వాదమా? ఏమొస్తుంది? నోరు తెరిచి చెప్పండి, బిగ్గరగా చెప్పాలి, హుషారుగా. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు నీతిమంతురాలు అయితే, నీ తల మీదికి, నీ ఇంటి మీదికి, నీ పిల్లల మీదికి, నువ్వు చేస్తున్న చేతి పని మీదికి, నీ ఉద్యోగములో ప్రతిదాని మీదికి కూడా ఆయన ఆశీర్వాదములు దిగి వచ్చును గాక. నీతిమంతులు ఎక్కడ ఉంటారో అక్కడ ఆశీర్వాదం అనుగ్రహించబడును గాక. నీతిమంతుడైన యోసేపు బాగా గమనించండి, ఐగుప్తు దేశంలో ఉన్న దేవుడు అతన్ని ఫలింపజేసేటట్లుగా ఆశీర్వాదాన్ని కలుగు చేశాడు. హల్లెలూయా. గనుక ఈ రోజున నీతిమంతులుగా బ్రతకడం కష్టమా లేకపోతే సులభమా? ఈ లోకంలో బ్రతకాలంటే, ఈ లోకాన్ని జయించాలంటే కష్టమే, కానీ యేసయ్యలో ఉన్నవాడికి అది సాధ్యము. ఆమేన్. హల్లెలూయా. లోకానికి కష్టం, కానీ యేసయ్యలో ఉన్నవాడికి అది ఎంతో దేవుని సన్నిధానంలో సులభతరంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీతిమంతులకు మేలు అనే ఒక ప్రతిఫలముగా దేవుడు అనుగ్రహింపజేస్తూ వచ్చాడు. యోబు నీతిమంతుడా కాదా? గట్టిగా చెప్పరే. నీతిమంతుడు. ఆయనకిచ్చిన ప్రతిఫలం ఏమిటి? మేలు అనే దానిని ప్రతిఫలముగా దేవుడు అనుగ్రహింపజేశాడు. సాతానుడు వచ్చి సర్వస్వము నాశనం చేశాడు, కానీ నీతిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అందుకని కదా యోబు భార్య ఏమన్నది? ఇంకా నీ నీతిని, నీ యథార్థతను నీవు విడిచిపెట్టవా అని అంటే, ఆయన అంటాడు నేను విడిచిపెట్టను. ఎందుకనంటే నీతిమంతులకు మేలును ప్రతిఫలముగా దేవుడు అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. నీతిమంతులను చూడండి, ఈ నీతిమంతుడుగా జీవించిన యోబుకి ఆస్తిని సమస్తమును నాశనం చేసినా కానీ చివరికి దేవుడు ఎన్నంతలుగా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు? రెండంతల ఆశీర్వాదం. అంటే నీతిమంతునికి మేలును ప్రతిఫలముగా దేవుడు రెండంతలుగా అనుగ్రహింపజేసి ఆయన సన్నిధానములో అతనికి అనుగ్రహింపజేస్తూ వచ్చాడు. అబ్రహాము ఎలాంటి వాడు? నీతిమంతుడు. నీతిమంతుడా కాదా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరి నీతిగా ఎంచబడిన అబ్రహాము గారికి మేలు అని అనబడుచున్నటువంటి ఆశీర్వాదాలు ఎన్ని ఇచ్చాడు దేవుడు? అన్ని విషయాల్లో యెహోవా అతన్ని ఏం చేశాడట? ఆశీర్వదించెను. ప్రైజ్ ది లార్డ్. అంటే నీతిమంతునికి ఆ మాట చదివినప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. నీతిమంతులకట మేలును ప్రతిఫలముగా దేవుడు అనుగ్రహింపజేశాడు. చాలామంది అడిగే మాట ఏంటి? నీతిగా బ్రతికి ఏం సాధించినామన్నా మేము ఏమంటారు? నీతిగా బ్రతికి ఏం సాధించాము? నీతిగా బ్రతికి అవమానాలు పడ్డాం, నీతిగా బ్రతికి నిందలు భరించాం, నీతిగా బ్రతికి అనేకమైనటువంటి ఎదుర్కొన్నాం, కష్టాలు పడుతూ వచ్చినాం. ఇవన్నీ నువ్వు పడింది వాస్తవమే. నిందలు పడ్డావు, అవమానాలు పడ్డావు, కన్నీరు విడిచావు, వేదన పడ్డావు, నీ రక్త సంబంధికులలో అవమానం పొందుకున్నావు, నిజమే. కానీ బాగా వినండి, చివరికి ప్రతిఫలముగా దేవుడు నీకు ఆశీర్వాదమని దీవెనిచ్చాడు.
చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించు బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా నువ్వు బ్రతికి ఉన్నావు గనుకనే నీ రక్త సంబంధికుల మధ్యలో కూడా దేవుడు నిన్ను ఘనపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ రోజున నీతిమంతులు బ్రతకడానికి, జీవించడానికి పెద్ద నువ్వు బాధపడవలసిన అవసరమేమీ లేదు. నువ్వు ఎంత నీతిమంతురాలుగా, ఎంత నీతిమంతుడుగా బ్రతుకుతావో ప్రభు ఆకాశమందుండి చూస్తున్న దేవుడు నీకు సమస్తమును కూడా అనుగ్రహింపజేస్తాడు. నోవాహు నీతిపరుడా కాదా? నీతిపరుడే. ఆయనకు ప్రతిఫలముగా దేవుడు ఏమిచ్చాడు? ఆయనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. తన తరములో నిందారహితుడుగా బ్రతికినాడు ఆయన. చూడండి, నీతిమంతులను ఆయన చిగురు పెట్టి ఫలించేటట్లుగా చేస్తాడు. అసలు నీతిమంతులుగా బ్రతికినటువంటి వారిని ఆయన సన్నిధానములో ఎంతగా ఆశీర్వదిస్తాడు అని అంటే అంతగా ఆశీర్వదించగలిగినటువంటి దేవుడై ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోతాడు. నీతిమంతులు చెప్పండి సింహము వలె ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. నువ్వు నీతిమంతురాలు అయితే ఇటు చూడండి, నువ్వు నీతిమంతురాలు అయితే ఇక్కడ చూడండి బ్రదర్స్, నువ్వు నీతిమంతుడు అయితే ఎలా ఉంటావు? ధైర్యంగానా? దానికంటే ముందేం చెప్పాడు? సింహము వలె. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉంటాడు? సింహము వలె ధైర్యంగా ఉంటావు. పిల్లి వలె పరిగెత్తలేవు. వినండి, పిల్లిని హట్ అని అన్నాం అనుకో, ఇక్కడ నుంచి అక్కడ గంతులేస్తుంది. అదే సింహం దగ్గరికి వెళ్ళి హుట్ హట్ అని అంటావు, దాన్ని అనలేవు. ఎందుకని? అది బొబ్బరిచ్చిందంటే, అది నిలవబడిందంటే దాని ముఖాన్ని కూడా నీవు చూడలేవు. అలాగనే నువ్వు యథార్థవంతురాలుగా బ్రతికితే, నువ్వు నీతిమంతుడుగా బ్రతికితే, నువ్వు పరిశుద్ధుడుగా బ్రతికితే, పవిత్రురాలుగా నువ్వు జీవించినట్లయితే సింహము వలె ఎక్కడైనా కానీ నిలిచి ఉంటావు. ఆమేన్. అందుకనే నీతిమంతులను దేనికి పోల్చి చెప్పాడు? సింహానికి పోల్చి చెప్పాడు. అందుకని నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనం నీతిమంతులమైతే దేనికి భయపడవలసిన అవసరము లేదు. కొన్ని కుటుంబాల్లో ఊరుకూరకనే భయపడిపోతూ ఉంటారు, ఊరుకూరకనే కలవరపడిపోతూ ఉంటారు. చిన్నదానికి పెద్దదానికి కలవరపడిపోతూ ఉంటారు. అందుకనే నీతిమంతుని ఎదుట, బాగా వినండి, అనీతిమంతుడు నిలవలేడు. పరిశుద్ధత ఎదుట అపవిత్రత పని చేయదు. అందుకనే మన దేవుడు ఏమని చెప్పాడు? లోకమంతటికి సవాలు విసిరాడు. ఏమని? నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అని యేసయ్య సవాలు విసిరాడు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. అందుకనే నీతిమంతులకట ఎప్పుడు దేవుని సన్నిధానములో ఏం కలుగుతుందంటే జయము కలుగుట ఘనతకు కారణమగును అని ఉంది. ఆమేన్. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమగును. అదే సామెతల్లోనే 28:12 మనకు కనబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. అందుకని బాగా వినండి. ఈ రోజున చెప్పబడినటువంటి వాక్యం, నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమగును. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మరి ఎలా బ్రతకాలి మనం ఈ రోజున? చెప్పండి. మోసముతో సంపాదించిన ఆస్తి కంటే నీతితో కూడిన సంపాదన కొంచెమైనను శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈరోజు ఎప్పుడు నువ్వు ఫలిస్తావు? శత్రువును గురించి భయము లేకపోవడం వలన నువ్వు ఉంటే దేవుని సన్నిధానంలో ఫలించుదుగాక. రెండవదిగా, నీతిమంతులుగా
జీవిస్తే దేవుని సన్నిధానంలో నీవు ఫలిస్తావు. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించుదాం. మోకరించినటువంటి మనము ప్రభు సన్నిధానములో ఒక చక్కటి తీర్మానం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నోరు తెరవండి. హోషేయ గ్రంథంలో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఎఫ్రాయిము, నేనే ఆలకించుచు ఉన్నాను. నేనే ఎఫ్రాయిమును గురించి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను. నోరు తెరవాలి, నోరు తెరవాలమ్మా, నోరు తెరవండి. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయి, తీర్మానం చేయి. బాబు మోకరించో, కలుమోయ్. హిజ్కియా జీవితంలో ఉన్నంత వరకు ఫలించలేకపోయాడు. శత్రువును గూర్చిన భయం తొలగిపోయింది. దేవుడే దిగి వచ్చాడు. ఎందుకు శత్రువుకు భయపడకూడదన్నాడనంటే, శత్రువుకు మించిన బలము దేవుడు నీకు అనుగ్రహింపజేస్తాడు. శత్రువుకు మించినటువంటి జ్ఞానము దేవుడు నీకు కలుగు చేయును గాక. నోరు తెరిచి ప్రార్థన చేయి. నీరసమైన ప్రార్థనలు కాదమ్మా. చేతులెత్తి ప్రభు సన్నిధానములో ఆసక్తి కలిగిన ప్రార్థన, ఆసక్తి కలిగినటువంటి దేవుని సన్నిధానంలో తీర్మానము నీ జీవితంలో నువ్వు చేయగలిగితే దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. యుద్ధాలు ప్రారంభమైనాయి, కానీ ఆ యుద్ధము వలన దేశములో మనుషులు నివాసము చేయరు. కొండలకి గుట్టలకి పరుగులెత్తుతారు. అంటే ఆత్మీయమైనటువంటి యుద్ధాలు కుటుంబాలలో ప్రారంభమైనాయి. జాగ్రత్త. ఆత్మీయమైన కుటుంబాలలో మరి ఈ రోజున యుద్ధాలు ప్రారంభమైతే కుటుంబానికి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. తినడానికి అన్ని కలిగి ఉన్నా తినడానికి మాత్రం మనసు రాదు. కుటుంబంలో అన్ని నువ్వు కలిగి ఉన్నా నీ జీవితంలో తృప్తి కలిగి జీవించలేవు. కారణం శరీర పోరాటాలు, కుటుంబంలో ఉన్న పోరాటాలు. కనుక ఈ యుద్ధాలన్నిటినీ దేవుని సన్నిధానంలో నీవు జయించగలుగుతూ రావాలి. నోరు తెరిచి ప్రార్థన చేయి. యుద్ధాలు సాతానుడు ప్రారంభించినప్పుడు దేశానికి కరువు, దేశంలో పంటలు పండవు. నీ కుటుంబంలో కూడా అంతే. ఎప్పుడు చూసిన యుద్ధాలే, ఎప్పుడు చూసిన గొడవలే. నీ జీవితంలో పంట పండదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు మొరపెట్టినా నీ పంట బీడు భూమిలాగానే ఉంటుంది. నీ ప్రార్థన ఫలించదు, నీ ఆత్మీయ జీవితము ఫలించదు. అందుకనే ఈ యుద్ధాలు లేకోకుండా దేవుని సన్నిధానములో, అయ్యా నా పంటను తినివేసే పురుగులున్నాయి, నా పంటను పాడు చేసే సాతానుడు ఉన్నాడు. వాని కుతంత్రాలు, వాని ఆలోచనలు, వాని అన్ని సర్వనాశనమైపోవాలి. ఎప్పుడవుతాయి? నీ ఇంటిలో స్తోత్ర ప్రార్థన వినబడాలి. నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ప్రారంభమవ్వాలి. నీ నోటిలో, నీ హృదయంలో నుంచి స్తోత్రాలు ప్రారంభమవ్వాలి. దేవుని సింహాసనం నీ హృదయంలో ప్రారంభమవ్వాలి. దేవుని సింహాసనం నీ ఇంటిలో ప్రారంభమవ్వాలి. ఆయనే శత్రువు ద్వారా, సాతాను ద్వారా వచ్చే యుద్ధాలన్నిటినీ ఆయనే చూసుకుంటాడు. నువ్వు మాత్రం స్తోత్రాలు చెబుతూనే ఉండాలి. యుద్ధాలు వస్తాయి ఎందుకు? నాశనం అయిపోవడానికి కానీ బాగుపడడానికి కాదు. గొడవలు వచ్చేది ఎందుకు? మనస్పర్ధలు వచ్చేది ఎందుకు? అసూయ, ద్వేషం, పగలు ఇవన్నీ కూడా వచ్చేది ఎందుకు? నాశనానికే కానీ క్షేమము కాదు. అందుకనే
ఆత్మీయ యుద్ధములో నువ్వు గెలవాలి, నువ్వు పోరాడాలి. నీ పక్షాన దేవుడు తన దూతలను నిలవబెట్టాడు, తన సైన్యాన్ని నిలవబెట్టాడు. శత్రువుకు భయపడవద్దు, శత్రు ఆలోచనలకు భయపడవద్దు. రెండవదిగా, నీతిమంతులుగా నీవు జీవిస్తే దేవుని సన్నిధానములో నీవు ఫలిస్తావు, నీకు ఫలము అనుగ్రహించబడుతుంది. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మొడుబారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. మహోన్నతుడా, మహోన్నతుడు. చప్పట్లు. ఆత్మ చేత నింపబడాలి, అభిషేకము చేత నింపబడాలి. మహోన్నతుడా, మహోన్నతుడా, మహోన్నతుడా. ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృప కలిగిన తండ్రి, దయాళుడవైన దేవానికి స్తోత్రమయ్యా. ఇంతవరకు నాయనా ఈ ఆరాధన మీరు జరిగించిన విధానం కొరకే కృతజ్ఞతలు నాయన. పాటల ద్వారా మహిమ, సాక్ష్యముల ద్వారా మహిమ, ఆరాధనలో నాయన నీ సన్నిధి నా తండ్రి నీకు స్తోత్రమయ్యా. అయ్యా, నీ దీన దాసుని నిలవబెట్టుకొని సంఘముతో మీరు మాట్లాడిన విధానము కొరకై నీకు స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి, అయ్యా నా వలన నాయన ఫలము కలుగునని మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా, నీకు స్తోత్రములు నాయన. సరళ వృక్షము వంటి వాడను అయ్యా, నీకు నాయన ఫలము కలుగునని నీవు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలు నాయన నీ ఫలమును అనుభవించుదురుగాక నాయన. ఏ బిడ్డలలో నాయన మోడు బారిన జీవితాలు కలిగి ఉన్నారో ప్రభువా, వారిని నాయన ఫలింప చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. తండ్రి, నా వలన నాయన నీకు నాయన ఫలము కలుగునని వాగ్దానము నాయన, నీ యొక్క నాయన ఆత్మీయ ఫలములు నాయన బిడ్డలు అనుభవించుదురుగాక నాయన. తండ్రి, నీకు స్తోత్రములు నాయన. శారీరకపరమైనటువంటి
చేస్తున్నటువంటి నాయన అయ్యా వారు చేస్తున్నటువంటి పనులలో అభివృద్ధి కలుగునుగాక తండ్రి. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రములు నాయన. హిజ్కియా నాయన నీ సన్నిధానములో ప్రభువా మొరపెట్టినప్పుడు ప్రభువా అయ్యా విత్తనములు నాయన వేసినప్పుడు ఫలములు అనుభవించుదరని వాగ్దానమును చేసావు తండ్రి. అయ్యా ప్రార్థన అనే పంటను నాయన బిడ్డలు నాయన అయ్యా విత్తి నాయన ఫలములు నాయన కోసుకునే అనుభవంలోనికి మా బిడ్డలు చేర్చబడుదురు గాక తండ్రి. నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రమయ్యా. నీ బిడ్డలు నాయన ప్రార్థనలో నాయన ఫలించి నాయన చేస్తున్న ప్రార్థనలకు వారి జీవితాల్లో ప్రతిఫలాలు కొందురుగాక యేసు నామములో తండ్రి. దైవమా నీతిమంతులు నాయన ఫలము కలుగుదని సెలవిచ్చావయ్యా. నీతిగా నీ కొరకు బ్రతికే బిడ్డలుగా మీరు మార్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఒక్కొక్కరిని నాయన నీ రక్తము చేత నీతిమంతులుగా మీరు మార్చిన విధానము కొరకే నీకు స్తోత్రము. ఎక్కడ ఆత్మీయ జీవితంలో త్రొట్టిల్లిపోక నాయన నీతిని తప్పి నాయన బిడ్డలు ప్రవర్తించక నాయన అయ్యా నా దేవుడు నీతిమంతుడు, నేను నీతిమంతుల వలె జీవించాలనే ఆశను దయచే నాయన. నీతిమంతుల సింహం వలె ధైర్యముగా ఉంటారని సెలవిచ్చావు తండ్రి. నీతిమంతుల మీద తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని సెలవిచ్చావు నాయన. మా బిడ్డలు నీతిమంతులుగా మార్చబడి ప్రభువా దీవెన ఆశీర్వాదాలు పొందుకొని ప్రభువా నీకు సాక్షులుగా మా బిడ్డలను మలచమని ఒక్కొక్కరిని నీతిమంతులుగా మార్చిన ఆయన పరిశుద్ధతలో నీతిలో నిలవబెట్టమని ప్రభువా అయ్యా వారు చేస్తున్న పనుల్లో దీవెన దయచేసి యథార్థముగా నీ సన్నిధానంలో కొనసాగే కృప దయచేయమని చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను ప్రభువా పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చి అయ్యా నీ యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకొని నీ రాకడ కొరకై మా బిడ్డలను సిద్ధపరచమని ప్రభువా అయ్యా ఇక నుంచి ప్రభువా ఈ లోకంలోకి వెళ్ళినప్పటికీ నీ ప్రభువా లోకాశల్లో బ్రతకకూడదు నాయన. లోకాశల్లో మా బిడ్డలు ఉండకూడదు నాయన. తీసివేయనాయన. మంచి ప్రార్థనా పరులుగా మా సంఘ బిడ్డలను మీరు మార్చమని ఒక్కొక్కరిని నాయన ప్రార్థన ఆత్మ చేత అభిషేకము చేత నింపమని చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ చేతులు సమర్పిస్తూ మంచిగా నాయన నీ కొరకు నాయన నిన్ను నాయన సంతోషపరిచే బిడ్డలుగా నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా ఒక్కొక్కరిని తీర్చిదిద్ది ప్రతిఫలాలు పొందుకొని నీకు సాక్షులుగా మీరు నిలవబెట్టమని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో సమర్పిస్తూ అయ్యా ఈ లోక మాలిన్యము నుంచి విడుదల కలుగు చేయమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, స్తోత్రాలు. దేవుడు మిమ్మలను దీవించును గాక.